సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ఒకరు. ఈయన సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దాదాపు 80% వరకు షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అయితే ఒకానొక సమయంలో శంకర్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో రామ్ చరణ్ సినిమాని మరొక డైరెక్టర్కి అప్పగించారంటూ వార్తలు కూడా వచ్చాయి. హిట్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించారంటూ వార్తలొచ్చాయి. దీంతో ఒక్కసారిగా చరణ్ అభిమానులు కంగారు పడ్డారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో వెంటనే గేమ్ చేంజర్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సైంధవ్ సినిమా ద్వారా డైరెక్టర్ శైలేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఇదే ప్రశ్న ఎదురు కావడంతో శైలేష్ అసలు విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ, నేను గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేశాను కానీ అంటూ అసలు విషయం వెల్లడించారు. ప్రతి సినిమాలోనూ కొన్ని బీవరల్ షాట్స్ అనేవి ఉంటాయి. అక్కడ క్యారెక్టర్స్ ఎవరూ ఉండరు. వెహికల్ పాసింగ్ కానీ డ్రోన్ షాట్స్ కానీ ఉంటాయి. అలాంటివి శంకర్ సార్ ఎవరికీ చెప్పరు. కానీ వాళ్ళు ఒక లొకేషన్లో స్ట్రక్ అవటం వల్ల ఈ సీన్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రాజు గారు నాకు ఫోన్ చేసి ఇలా చేయాలి అని చెప్పటంతో వెంటనే నేను 2 రోజుల పాటు ఆ షాట్స్ చేశానని తెలిపారు. అంతకు మించి నేను ఈ సినిమాలో ఎక్కడా ఎలాంటి పనులు చేయలేదని తెలిపారు. ఇక శంకర్ సార్ ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు. అలాంటిది ఇలాంటి సీన్స్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కావాలని చెప్పటంతో రాజు గారు నాకు ఫోన్ చేశారు. అలా నేను ఈ సినిమాలో భాగమయ్యాను అంటూ ఈ సందర్భంగా శైలేష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.